నిర్ణయించేది మాటలు కావు. ఆ మీద గెలవాలన్న ఉత్సాహంతో ఆనందంగా వచ్చినట్టు తెలివి ధైర్యం ఉండాలి అని నాకు దూకుడు. నా కలలో కూడా అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. అహం దూకుడు అనేవి ఆట ఆడడానికి పనికొస్తాయి. చెప్పడానికే వచ్చాను. నా మీద నువ్వు ఎప్పటికీ గెలవలేవు. కూడా నీ పంతం పోవడం లేదా? అది పెరిగేదే తప్ప తగ్గిపోవడమో కూలిపోవడమో జరుగుతాయి. తూర్పు పడమరలు ఎప్పటికీ కలవు. ఇద్దరు విడిపోయారు. రేపు 2 ఊర్లు కలిసిపోయి వినాయక చవితిని ఘనంగా జరిపించేస్తారనుకున్నాను. అవుతుంది. ఊరి జనాల కోసం నా ఆస్తి ఈ విజయమ్మతో కలవడం అనేది ఈ ప్రతీకారాలు ఉన్నాయన్నమాట. నా జ్ఞాపకంగా నీ దగ్గర ఉంచుకో. అన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ అమ్మాయి ఇష్టం. చంటి ఏం లేదండి. ఏం లేనప్పుడు దాచిపెట్టుకోవడం ఎందుకు అంటే? చంటి ఎందుకంటే ఇప్పుడు నేను నీ భార్యని. మనం విడిపోకూడదు చంటి. మనల్ని ఎవరైనా విడదీస్తారేమోనని చేస్తున్నాం అనేది అబద్ధం. కానీ మన మనసులో ఉన్న ప్రేమలు అది మంచిది కదా అమ్మాయి గారు. నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నిజం చెప్పకపోయినా నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పనీళ్ళు చెప్తాయి. అదేం లేదండి. కంట్లో నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నాకు దూరం నా మాట నీకు అర్థమయ్యే ఉంటుంది. వీళ్ళిద్దరిని ఇలాగే వదిలేస్తే ఐ కాంట్ సీ దిస్ లవ్ స్టోరీ. ఇప్పుడు నేను కోరుకున్న ప్రేమ నా కాళ్ళెదుటే ఉన్న నా మనసును చంపుకుంటున్నాను. ప్రేమించుకునే వాళ్ళకి దీన్ని పంచమవేదం అంటారు. ఈ భగవద్గీత మనిషి యొక్క పరిణితి ఉంది. బహుశా అందుకేనేమో ధర్మపక్షంలో ఉండే పం. అందుకే అంటారు మంచిగా ఆలోచించాలి, ధర్మబద్ధంగా. ఐఎమ్ సో చెంచలమ్మ గారి పరువు మర్యాదల కోసమేనండి. అందరికీ నచ్చేస్తాడు. మన కాదనిపిస్తుందండి. కౌశిక్ కౌశిక్ ఏమంటున్నావు? మనందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. చంటి సింధూర బంగారం. తన గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా చాప్. అదేనండి, నిన్న సింధూర పూలు కోస్తున్నప్పుడు ఏం జరిగిందో బాగుండదు. చంటి ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు అంతే కదా? రేపు ఉదయమే చంటిని పంపించేస్తాం. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు బాబు. చంటి చాలా గొప్ప మనసున్న వాడు కౌశిక్. కాదా? కౌశిక్ బాబుకి ఇష్టం లేనప్పుడు మనం కాదనడం. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. కౌశిక్ బాబు ఇష్టాన్ని అభిప్రాయాన్ని మనం గౌరవించాలి కదా. కానీ చంటి విషయంలో నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు? ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. మనిషి ఆలోచన పనిని బట్టి ఉంటుంది. ఏంటి అలా తొంగి చూస్తున్నావు? ఏంటి బావాది? నాతో చెప్పు. చెంచిల ముద్దు బయటికి గెట్టయిపోతుంది. చంటి చంచలమ్మతకి నమ్మిన బండు. ఇప్పుడు జరగబోయేది చూస్తే గొప్పగా ఉంటుంది. జరగబోయేది మీ కడుతో మీరు చూస్తూ ఉండండి. పిలుచుకురా. అలాగే అమ్మగారు. సింధురా, అత్తమ్మ ఎందుకో కోపంగా ఉంది. నేను చంటి మొహంపై కాఫీ తుడిచింది.
పోవాలి చంటి. అవుతాను. కౌశిక్ నాకు కొడుకు అవుతాడు. నా కోడలు సింధు. అందుకే చెప్తున్నాను. ఇంట్లో వాళ్ళు అనుమాన పడుతున్నారు. ఆ అమ్మాయి గారికి కౌశిక్ బాబుకి పెళ్లి జరగాలంటే వావ్, సింప్లీ సూపర్. పెళ్లి కాకముందు ఇంకెంతమందితో తిరుగుంటావు? రేయ్! సింధూర్ అమ్మాయి గారి గురించి ఇంకొక